like హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏమంటారు దీన్ని? ఇది నల్లరేగడి మట్టి ఫ్రెండ్స్. ఈమె ఏంటంటే ముఖానికి పెట్టుకుంటుంది. ఇగో ఈమె ముఖానికి పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది దీన్ని పెట్టుకుంటే? అది పెట్టుకుంటే బ్లాక్ హెడ్స్ ఇట్లా ఉంటాయి, పోతాయి. మరకలు, నల్ల మచ్చలు అంటారు కదా, అవి పోతాయి. నల్ల మచ్చలు ఏమంటారు? ఈ ముఖం మీద ఉంటాయి కదా నల్ల మచ్చలు, పింపుల్స్ ఏమో అంటారు కదా, నల్ల బొంగ అంటారు కదా, అది ఇప్పుడు ఈమె పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఈమె ముఖం కూడా ఇప్పుడు తెల్లారి కూడా చూపిస్తా. ఈ మధ్యలో ఇవన్నీ మరకలు ఉండే, పోయినాయి. ఇదంతా మరకలు ఉండే, ఇక్కడంతా ఉండే బ్లాక్ హెడ్స్, నల్ల మచ్చలు. అది పెట్టిన తర్వాత మొత్తం పోయినాయి. ఏ క్రీమ్లు ఏం పెట్టలేదు. క్రీమ్లు అన్ని పెట్టినా, చాలా పెట్టి చూసినా కానీ ఏ క్రీమ్ పెట్టినా పోలేదు. నల్ల రేగడి మట్టి అది పెట్టిన తర్వాతనే పోయింది. ఇప్పుడు ఇది పెడుతుంది. ఇది మా ఇంటికాంచెల్లి వచ్చిన ఫ్రెండ్స్, కన్మార్ నుంచి పొలాల దగ్గర నుంచి తీసుకొచ్చినాం. నువ్వు పెట్టుకున్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, నీకేం అవసరం లేదు. ముఖం ఖరాబ్ అయిన ఏంటంటే మంచిగా మన అది ఉంటుంది కదా ఫ్రెండ్స్, జల్లెడ పట్టేది, సన్న జల్లెడ, దాంతో జల్లెడ పట్టి మంచి ఒకటి మట్టి కుండ ఉంటుంది కదా, మట్టి కుండ నానబెట్టి పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు వీలున్నప్పుడు పెట్టుకోవాలి అంతే. ఒక 10 minutes అట్లా 15-10 minutes మొత్తం పెట్టి ఆరిపోయిన తర్వాత కడుక్కోవాలి. ఫేస్ మంచిగా అవుతుంది. ఏమి మరకలు ఇట్లాంటివి ఏమున్నా, మెయిన్ అయితే నల్ల మచ్చలు కన్ఫామ్గా పోతాయి. ఎందుకంటే నాకు పోయినాయి కాబట్టి చెప్తున్నా. పూసుకో. చెమ్మిక్కి చెమ్మిక్కి చెమ్మా, చెమ్మక్కు 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 చల్లా, చల్లక్కు చల్లక్కు చల్లా. పెరట్లో పూసుకుంటాను. ఇంకా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా ఫ్రెండ్స్. ఈమె కాళ్ళు నొత్తానే అంటే ఇలా కూర్చొని ముడుతుంది పాపం. ఏంటంటే ఈ మెట్ల మీద దిగేటప్పుడు ఇటు సైడ్ కాళ్ళు పట్టుకుని ఏమో కానీ నొస్తాయి ఫ్రెండ్స్. ఇక మనకు ఓవలిగా మా బిడ్డనే చూస్తుంది. ఇప్పుడు వైద్యం చేస్తుంది మా బిడ్డ. ఈమె డాక్టర్, కాబోయే డాక్టర్. ఈమె నొక్కుతుంది, మసాజ్ చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది నొప్పి తగ్గే నీకే మా బిడ్డ. ఎక్కడికి వచ్చింది పూసుకున్నాడు? చూపి పూసుకో. భయపడతారు మళ్ళీ తర్వాత చూసిన వాళ్ళు. నాకైతే సంబంధం లేదు. ఇటు తిరిగి గడి తిరిగి పూసుకుంటే నాకెట్లా కనబడుతుంది? ఆ ముఖం అద్దం అంటే పెడితే ఎట్లా? అట్లా పెట్టుకో, ఇట్లా పెట్టుకోరా. అదే ఎందుకు కనిపించేది? కనిపిస్తలేదు. గట్లా వేసుకోవాలి కానీ కనిపించేది అట. పౌడర్ కూడా పెట్టద్దు మీరు, మంచిగా చెప్తానా. అట్లా ఖరాబ్ అవుతుంది ముఖం. తేనెలు పూసి అవి పూసి ఇవి పూసి ఇప్పుడు బూరద కుత్తాంది. నిజంగా ఫ్రెండ్స్, బ్లాక్ హెడ్స్ కోసం అయితే, నల్ల మచ్చల కోసం మస్తు పెట్టిన. ఆ క్రీమ్ ఈ క్రీమ్ అని ఎన్ని క్రీమ్లు పెట్టినా కానీ అసలు ఏది పెట్టినా పోలే. ఇది పెట్టినాకనే నా నల్ల మచ్చలన్నీ పోయినాయి. సరే, మా బుచ్చని ఇప్పుడు ఏమైందంటే ఇది ఇట్లా కదిలితే ఇలా వీటిలో నన్ను వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు ఏమో ఇట్లాంటి రోగాలు మనకు లేవు కానీ ఇట్లా కదిలిస్తే ఇలా లోపల బొక్క కలుక్కంటుంది. ఇక మా డాక్టర్ చూస్తాను, మరి ఏం చేస్తుంది చూడాల. కాబోయే ఫ్యూచర్ డాక్టర్ ఈమె. నువ్వు కూడా పూసుకో కొంచెం చిన్నదాన్ని. పర్లేదు, పూసుకోనగానే చేయబెట్టి పోతుంది అంట. పూసుకో చూస్తా, పూసుకో, పండ్లకు పూసుకో. ముఖానికి కళ్ళకు పోయావా అనే పెడతా. పెదవులకు, కళ్ళకు, రెప్పలకు, చెవులకు పూసుకోవాలి. చెవులకు
ఎట్లా బాగా సోకులు పడతావు కదా బిడ్డ. మూతి పనులు రాలతాయి. దగ్గర 15 రోజులు అయింది అనుకుంటా పెట్టక. మీ అమ్మకు సోకులు ఎక్కువ. నీకు ఇలాగైతే పెద్ద అదికేస్తారు కానీ ఎందుకంటారు ఎప్పుడు వస్తుంది అనుకుంటా నన్ను అడుగుతున్నారు. ఈ మట్టిని నల్లరేగడి మట్టి అంటారు, మీరేమంటారు? మేము నాకు మట్టి అని తెలుసు కానీ ఆ మట్టిలు ఉంటాయి, ఈ మట్టిలు ఉంటాయి. ముల్తాని మట్టి అంటారు కదా, అది తెలుసా? అది వేరు. ముల్తాని మట్టి తెలుసు. మేకప్ రాని నేనేం మేకప్ వేస్తలేను. ఇరుదడు ఒకసారి భయపడతారు నేను చూస్తే, నిజంగా అట్లున్నది ముఖం. ముఖం ఖరాబ్ ఉన్న వాళ్ళు అట్లా పూసుకోవాలి బిడ్డ, మీకేం కాదు. మంచిగా నీళ్ళు తాగాల, మంచిగా తినాలా, మంచిగా నిద్ర పోవాలా, మంచిగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలా, అయిపోయా మీ పని. మంచిగా ఉంటుంది మాకు. అడుగుతుంది కానీ పోడే పెడుతూనే ఉంటుంది. పొడ అయిపోయి పెడుతుంది. నేను పెట్టాను, ఇప్పుడు పెడతలేను, అప్పుడు పెట్టేదాన్ని. అట్లా పెడితే ఇట్లా పూసుకోవాలి పెద్ద అయిన వాళ్ళే, అర్థమైందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వస్తున్న వాళ్ళు. అయిపోయిందా? ఎంతసేపు ఎంతసేపు ఉంచాలి ఇప్పుడు? ఆరిపోయేదాకా. ఆరిపోయేదాకా ఉంచు. కానీ నిజం అయిపోయిందా మట్టి మొత్తం? ఉంది. చూసుకో మళ్ళా చాలా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. ఉందా ఇప్పుడు అట్లా? ఉంది. ఇదైతే కన్ఫామ్గా పోతాయి నల్ల బొంగు. ఎవరు చెప్పారు నీకు? మా ఫ్రెండ్ చెప్పింది. మా అమ్మ చెప్పింది అట్టు కదా ఏమన్నా? అత్తమ్మ కాదే, మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్తేనే అత్తమ్మ చెప్తే అత్తమ్మ తీసుకొచ్చింది. అత్తమ్మ దగ్గర తీసుకొచ్చింది. స్టార్టింగ్లో ఏమైందంటే ఇప్పుడు నల్ల మచ్చలు వచ్చి ఉండే ఫ్రెండ్స్. నల్ల మచ్చలకు ఆ క్రీమ్ ఈ క్రీమ్ అని పెట్టేసరికి ఫేస్ అంతా పాడైపోయి మన భూమి పగిలిపోతే ఎట్లా అవుతుంది అట్లా అయి ఫేస్ అంతా ఇట్లా తోలంతా ఊడిపోయింది. ఇక ఊడిపోయింది, ఏది పెట్టినా ఇట్లా ఇదవుతుంది అని మా ఫ్రెండ్ ఉంటుంది. దాన్ని అడిగిన ఇట్లా అయింది ఫేస్ అంతా అంటే అది చెప్పింది. నల్లరేగడి మట్టి నువ్వు ఊర్లోనే ఉన్నావు కదా, ఊర్లో దొరుకుతుంది మట్టి, ఆ మట్టి తెచ్చిపెట్టు మంచిగా అవుతుంది అని చెప్పింది. ఇక చెప్పినప్పటి నుంచి అదే పెడుతున్నా. ఫేర్ అండ్ లవ్లీ పెట్టట్లేని, ఏం పెట్టట్లే ఫేస్కి. అప్పటి నుంచి మొత్తం నల్ల బొంగు మచ్చలన్నీ పోయి ఫేస్ మంచిగా అయింది నాది. మంచిగా ఫేస్ అయింది మరి. ఇప్పుడు ఇది పెట్టినా కదా పొద్దున్నే చూపిస్తా, లేకపోతే ఇప్పుడు ఫేస్ కడుక్కున్నాకనే చూపిస్తా. ఇప్పుడు చూపి పొద్దు కాదు కూడా చూపి. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మా అంటే మొత్తం ముఖం మీద మరకలు అయితే మొత్తం పోతాయి. ఇక్కడ మరకలు ఉంటాయి కదా కనకాడ, ఇవి నల్లవి, ఇట్లా నల్ల బొంగు అట్లాంటివి ఏదన్నా మరకలు ఉన్నా పోతాయి. మొటిమల మరకలు ఉంటాయి కదా, అట్లాంటివి అన్నీ పోతాయి. ఎందుకంటే నేను చూసిన మా ముఖం అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది చూసినా కాబట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. నువ్వే చెప్పే, ఇది ఆడలు ముచ్చట ఆడలే చెప్పాలి. ఇగో ఇక్కడ మొత్తం నల్ల మచ్చలు ఉండే ఫ్రెండ్స్ నాకు. ఇగో ఇక్కడ ఉండే, ఇక్కడ ఉండే, ఇగో ఇక్కడ ఉండే మొత్తం. నేను అది పెట్టుతున్నప్పటి నుంచి, ఆ మట్టి పెడుతున్నప్పటి నుంచి మొత్తం పోయినాయి. ఇప్పుడు అప్పుడేమో ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ పెట్టేదాన్ని, ఇప్పుడు ఏం పెడతలేదు చూడండి ఫేస్కి. ఓన్లీ ఆ మట్టి ఒక్కటే నేను పెట్టేది. నల్ల మట్టి పొలాల కాడ ఉంటుంది ఫ్రెండ్స్, నల్ల రేగడి మట్టి అంటారు కదా, అదే కదా? అదే మట్టి. ఆ మట్టే ముఖానికి పెడుతుంది నల్ల రేగడి మట్టి. మీరు కూడా ట్రై చేయండి. ఎన్ని రోజులు వాడబట్టి దగ్గర ఇప్పుడు నేను పెట్టాక 15 days ఏమవుతుంది. నైట్ పెట్టిన, ఇంకా మనం డే బై డే అట్లా డైలీ పెట్టుకున్నా మంచిగా ఉంటుంది. ఒక 15 నిమిషాలు పెట్టుకొని కడుక్కుంటే. నేను పెట్టలేదు ఇన్ని రోజులు. పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, వారానికి 2 సార్లు పెట్టుకుంటే సరిపోతుంది. వారానికి 2 సార్లు చాలు. నైట్ టైంలో 1 గంట సేపు 10-20 నిమిషాలు పెట్టుకొని కడుక్కుంటే అయిపోతుంది. పోతాయి మచ్చలు మొత్తం పోతాయి. ఏమంటే పండుకునే ముందు తిన్న వల్ల జర వాకింగ్ చేస్తారు కదా, దానికంటే కొంచెం ఇట్లా ముఖానికి పెట్టుకొని మంచిగా వాకింగ్ చేయాలి.
గంట సేపు ఆగి కడుక్కోరి అంతే మొత్తం అయిపోతుంది. వాటర్తోనే సోప్ పెట్టకుండా మంచి నీళ్ళతో కడుక్కుంటే మీరు ఎట్లా రోజు రోజు పెట్టుకునేం కాదు, డే బై డే పెట్టుకునేం కాదు, వారానికి 2-3 సార్లు పెట్టుకునేం కాదు. ఇట్లా పెట్టుకున్నా రిజల్ట్ అయితే వస్తుందట. మచ్చలు అయితే పోతాయి మొత్తం. ఎందుకంటే నేను పెట్టినా నాకు పోయినాయి కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేసిన. కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.